ఒక్కరోజు బాగోతానికి మూతి మీసం గొరిగించుకున్నట్టు చేసిండ్రు కదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అని అంటుర్రు చాలా మంది. హోటళ్ల మీద చెకింగ్లు చేసినట్టు కటింగ్లకు వచ్చి మళ్ళా కామ్ అయిపోయిండ్రని కామెంట్లు చేస్తుండ్రు. ఎందుకనంటే యాక్షి పాడుగాను గీ నీళ్ళకెళ్ళి చెప్పులేసుకొని నడిచేతందుకే గలీజ్ అనిపిస్తది. అసొంటిది ఇల్లు చూడు, గ్లాసులు గిన్నెలు ఎంత మంచిగా గడుగుతున్నారు. చాయ్ తాగే గ్లాసులు తినే ప్లేట్లను ఎర్రటి నీళ్ళతో ఏమనదమ్ముతున్నాడా? బ్రదర్ కు బెస్ట్ క్లీనింగ్ అవార్డు ఇవ్వాలి. హైదరాబాద్ యూసుఫ్ కూడా కాడున్న ఒక ఉడిపి హోటల్ కనిపించిన నీళ్ళు ఇవి. నీళ్ళ పైపు లీక్ అయి నీళ్ళు ఇట్లా డ్రైనేజీ నీళ్ళతో కలుస్తున్నా హోటల్లో మాత్రం ఏం పట్టించుకోకుండా అవే నీళ్ళతోటి వంట సామాన్లు అడుగుతున్నారు, అలానే సర్వ్ చేస్తున్నారు. మరి గింత నిర్లక్ష్యంగా మురికి నీళ్ళ గిన్నెలు గిలాసులు దోమి జనాల పానాలతోని పైలా పచ్చి సాటలాడుతున్న ఇటువంటి హోటళ్ల మీద ఏం చర్యలు తీసుకునే లేదా? ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏడున్నారు? ఒక్కరోజు అలచల్ చేసి పోడేనా? అటెంక్ ఎట్లున్నా ఏం పట్టించుకోరని సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెట్టి కన్నెర చేస్తున్నారు. మరి చూడాలి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో ఇది చూసినాక ఈ హోటల్ మీద.